నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకులే తూట్లు పొడుస్తున్నారు. ఓ మంత్రి ఇలాఖాలో వేల ఏళ్ల నాటి ఎర్రమట్టి దిబ్బలు కొల్లగొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రకృతి సంపదను కాపాడాలని ప్రకృతి ప్రేమికులు గొంతెత్తి అరుస్తుంటే మంత్రి అవంతి ఆధ్వర్యంలోనే ఆయన అనుచరులు భీమిలి ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వేల ఏళ్ల నాడు ఏర్పడిన రెడ్ శాండ్ హిల్స్ అంతరించిపోతున్నా ఇటు అధికారుల్లో అటు ప్రజాప్రతినిధుల్లో మాత్రం చలనం లేదు. సాగర తీరంలోని ఒక పక్క తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ వంటి ప్రాంతాలు విశాఖకు పర్యాటకులను పెంచుతుంటే ఇంత ప్రాముఖ్యత ఉన్న ఎర్రమట్టి దిబ్బలు గుణపాల దెబ్బలకు విలవల్లాడిపోతున్నాయి. భీమిలిలో అక్రమార్కుల తాకిడికి రెడ్ శాండ్ దిబ్బలు హాంఫట్ అవుతున్న మైనంపై ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. అక్రమార్కులు ఎర్రమట్టి దిబ్బలను మాయం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అత్యంత విలువైన సంపద కావడంతో అర్ధరాత్రుల్లో తవ్వకాలు చేస్తూ అక్రమార్కులు కోట్లాది రూపాయలు కొల్లగొడుతుండడంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎర్రమట్టి దెబ్బలు ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి మాన్యుమెంట్స్ని కాపాడుకునే ప్రయత్నం అయితే జరగడం లేదు. గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బల్ని తరలింపు కార్యక్రమం జరుగుతుంది. అయితే ఎవరు చేస్తున్నారు అనేది తెలియపోయినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర పర్యాటక శాఖ మినిస్టర్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పూతవేట దూరంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు అంతరించిపోతున్నాయి. ప్రతిరోజు కూడా మనం చూస్తే ఇక్కడ అదంతా కూడా జేసీబీలతోటి తవ్వేసి మొత్తం కూడా అంటే రూపు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇది చూసుకుంటే ఇది కూడా పెద్ద దెబ్బే, ఇది అలాగా తరిగిపోయింది. అలాగే అక్కడ అటువైపు ఉన్నటువంటి దెబ్బలు కూడా కరిగిపోయే పరిస్థితి ఉంది. తర్వాత ఇటువైపు చూసినా సరే మొత్తం జేసీబీతో తవ్వింది మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద దెబ్బలు. ఈ దెబ్బల్ని కాపాడుకోవాల్సింది పోయి ఇవి అంతరించిపోయే పరిస్థితికి దాపురిస్తుంది. మనం దీనికి సంబంధించి ప్రత్యేక కథనం మరిన్ని వివరాలతో చూద్దాం. భీమిలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్కి అత్యంత చేరువలో ఎర్రమట్టి దిబ్బలున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న మట్టి మామూలు మట్టి కాదు, అత్యంత ఖరీదైన ఎర్రమట్టి. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మంత్రి అవంతి శ్రీనివాస్ అండదండలతోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయాల్సింది పోయి అక్రమ తవ్వకాలను ప్రోత్సహించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి, చారిత్రకంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఎర్రమట్టి దెబ్బలు కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు వస్తుంది. దీని మీద ప్రకృతి ప్రేమికులు కానీ, అనేక మంది రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంక్షేమ సంఘాలు కూడా ఎంతగానో వాటిని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఎర్రమట్టి దెబ్బలు ఆ మట్టిని అక్రమంగా తరలించడం కానీ, అటువంటి ఆకృతుల్ని నాశనం చేసే విధంగా అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదని, ఇప్పటికే మనం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలని చూడడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రకృతి అందాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉందని. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ కి వెళ్లే దారిలో ఎర్రమట్టి దిబ్బలున్నాయి. 17,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఈ ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి. వీటిని పురావస్తు సంపదగా పేర్కొంటుండగా ఈ దిబ్బలను జేసీబీ తవ్వకాలతో అక్రమార్కుల చేతిలో నలిగిపోతోంది. అక్రమ తవ్వకాలను అరికట్టాలని మంత్రి అవంతి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రాత్మక ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాల్సిన టూరిజం అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరమని స్థానికులు విమర్శిస్తున్నారు.
అక్రమార్కుల ఆగడాలకు ఎర్రమట్టి దిబ్బలు అంతరించిపోయే ప్రమాదముందని స్థానికులు ఆరోపించారు. ఎర్రమట్టి దిబ్బలను కాపాడేందుకు గతంలో ఎన్నోసార్లు నిరసనలు తెలియజేసినా అధికార దర్పంతో యథేచ్ఛగా అక్రమ దందా జరిగిపోతోందని విమర్శలొస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వ అధికారులు భీమిలి నియోజకవర్గంలోని ఎర్రమట్టి దిబ్బలను రక్షించేందుకు అటు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఎర్రమట్టి దెబ్బలు అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోనే ఉంటాయనేసి అందరికీ తెలిసిన విషయమే. ఇది విశాఖపట్నం సాగర్ తీరానికి అభిముఖంగా ఉన్నటువంటి ఈ ఎర్రమట్టి దెబ్బలు భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. భీమిలికి చాలా దగ్గరలోనే ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉంటాయి. దాదాపు 1700 ఎకరాల్లోని 12,000 సంవత్సరాల క్రితం సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ఎర్రమట్టి దెబ్బలు ఇప్పుడు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. ఇది అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. అయితే ఇది ఎవరు చేస్తున్నారు అనే విషయం మీద ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తు కానీ చేయలేదు. దీనికి సంబంధించి అంతకుముందు కూడా ప్రతిపక్ష పార్టీలు చాలా ఆందోళన చేసినప్పటికీ కూడా వీటిని కాపాడుకునే ప్రయత్నం అయితే జరగలేదు. ఈ ఎర్రమట్టి దెబ్బలు రోజు రోజుకి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. విశాఖపట్నం టూరిస్ట్ డెస్టినేషన్లో భీమిలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. క్లాక్ టవర్, భీమిలి బీచ్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా వందలాది ఏళ్ల క్రితం ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బల ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఒకప్పుడు ఎర్రమట్టి దిబ్బలంటే టూరిస్ట్ డెస్టినేషన్గా ఉండేవి. ఇవి పిక్నిక్ స్పాట్స్గా, ఇంకా యువకులు ఇలాంటి ప్రదేశాల్లో వీకెండ్ సమయంలో గడిపి రిలీఫ్ అయ్యేవారు. అయితే అలాంటి ఎర్రమట్టి దిబ్బలు సరైన నిఘా లేకపోవడంతో చాలా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు కొందరు పెద్దలు. సాగర తీరంలో విశాఖ నుంచి భీమిలికి వెళ్లే దారివైపు కైలాసగిరి వీక్షణం, ఋషికొండ తీర సోయగం, తోట్లకొండ తీర వయ్యారం దాటాక ఉందో ప్రకృతి అద్భుతం. అదే భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలు. తీరం వెంబడి గాల్లో తేలుతూ వెళ్లిన ఇసుక రేణువులు అల్లంత దూరంలో రాసులుగా ఏర్పడ్డాయి, దిబ్బలుగా స్థిరపడ్డాయి. వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడిన వింత లోకమిది. సముద్రంలో నీటి మట్టం పెరగడం, తగ్గడం ఇసుక దిబ్బలు ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకునేలా చేశాయి. వర్షాలు కురిసినప్పుడు దిబ్బలు కరిగి వాటి మధ్య సుందరమైన లోయలు ఏర్పడ్డాయి. ఈ అందాల దిబ్బలు బంగాళాఖాతం తీరానికి కూసంత దూరంలో సింధూరంతో అలికినట్టుగా కనివిందు చేస్తాయి. 4 కిలోమీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో ఇవి విస్తరించాయి. మధ్యలో లోయలతో, చుట్టూ చెట్లతో మనోహరంగా ఉంటుంది ఈ ప్రాంతం. సూర్య కిరణాలు నిటారుగా ప్రసరించినప్పుడు ఇసుక దిబ్బలు అరుణ కాంతులీనుతూ మనసును మైమరిపింపచేస్తాయి. ఇవి ఎరుపు రంగు సంతరించుకోవడానికి వేల ఏళ్లు పట్టింది. ఇసుకతో కొట్టుకొచ్చిన మట్టిలో ఇనుప ధాతువు ఉండడం, తేమ కారణంగా ఆక్సిలీకరణ చెంది ఎరుపు రంగులోకి మారాయి. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాల్లో పురాతన, రాతి యుగానికి చెందిన కళాఖండాలు లభ్యమయ్యాయి. ఎర్రమట్టి దిబ్బలు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఈ తరహా దిబ్బలు తమిళనాడు, శ్రీలంకలోనూ ఉన్నాయి. విహారానికే కాదు, సినిమా షూటింగ్స్లకి ఈ ప్రాంతం చిరునామా. 1980-90 దశకాల్లో చిత్ర నిర్మాణాలు ఇక్కడ విరివిగా జరిగేవి. ఇప్పుడు విశాఖ పర్యాటక సిగలో ప్రత్యేకమైన కొప్పుగా నిలుస్తున్నాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనే ఎర్రమట్టి దిబ్బలున్నాయి. అయితే తమిళనాడులోని టెరి దిబ్బలు తీరానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అవి అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు. విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు మాత్రం నగరానికి సమీపంలోనే తీరానికి ఆనుకొని ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దేశంలో ఉన్న 32 నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ సైట్లలో కూడా ఇదొకటి. దీనిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2012లో గుర్తించింది. ఎర్రమట్టి దిబ్బలను బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా చూస్తాం. కానీ ఇవి అపురూప సంపద. వీటి భౌగోళిక చరిత్ర ద్వారా
వేల సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణ మార్పులు, గాలి దిశలు, సముద్ర మట్టాల వ్యత్యాసం, వర్షపాతం వివరాలను తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నిజానికి ఎర్రమట్టి దిబ్బలపై ఎక్కువగా పరిశోధనలు జరగలేదు. వీటిని చరిత్ర చెప్పే చిహ్నాలుగా చూడాలి. ఇక్కడున్న మట్టిని, ఇసుకను తవ్వి తీసుకుపోతున్నారు. వీటిపై కనిపిస్తున్న గుణపాల దెబ్బలే దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఎర్రమట్టి దిబ్బలు 1700 ఎకరాల్లో విస్తరించి ఉండగా వీటిలో 292 ఎకరాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది. అయినా కూడా ఇక్కడ ఎటువంటి రక్షణ కనిపించదు. పురావస్తు, పర్యాటక శాఖల అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోతున్నాయన్న మాట వినిపిస్తోంది. గతంలో సినిమా షూటింగ్స్తో సందడిగా కనిపించిన ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు స్తబ్దుగా ఉన్నాయి. ఒకప్పుడు ఎర్రమట్టి దిబ్బలను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, ఒడిశా, భోజ్పురి, బెంగాలీ చిత్ర పరిశ్రమలకు చెందిన కెమెరాలు నిత్యం ఫోకస్ చేసేవి. ప్రస్తుతం కనీసం షార్ట్ ఫిలిం షూటింగ్స్ కూడా జరగడం లేదు. భీమిలికి వెళ్లే రోడ్డు పక్కనే ఎర్రమట్టి దిబ్బలు కనిపిస్తాయి. రోడ్డుకు అటు సముద్రం, ఇటు ఎర్రమట్టి దిబ్బలుంటాయి. విశాఖకొచ్చే పర్యాటకులు వీటిని చూడకుండా వెళ్లలేరు. అలా వెళ్తే ఆ టూర్ అసంపూర్తిగా ముగిసినట్టేనని ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు వాటిని చూసినా కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం చుట్టూ చెట్లు, మొక్కలు విపరీతంగా పెరగడంతో ఎర్రమట్టి దిబ్బలు చూద్దామని వెళ్తే అవి కనిపించడం లేదు. రోడ్డుపై నుండి ఎర్రమట్టి దిబ్బలు కనిపించేవి. ఇప్పుడు అవన్నీ తవ్వేసినట్లుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు చూసిన వెంటనే ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలను మొత్తం తీసేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంటే మనం చూస్తూనే ఉన్నామండి. గతంలో కూడా మేము కానీ, మా నియోజకవర్గ స్థాయిలో మా ఇన్ఛార్జి గారు కానీ, అలాగే నా తోటి జన సైనికులు కానీ అందరం కూడా ఎర్రదిబ్బల దగ్గరికి వెళ్ళి చాలా ఫైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎర్రదిబ్బల తవ్వకాలు చాలా ఘోరాతి ఘోరంగా చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే టూరిజం శాఖ మంత్రి గారే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నారు. మనకి మంత్రి గారికి తెలియకుండా ఏమీ జరగవు. కాబట్టి ఎంతో కొంత మంత్రి గారి అండదండలతోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. విశాఖలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను పర్యాటక రంగానికే తలమానికమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల తాను ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించానని, సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ ఈ దిబ్బలు, చెట్లు, మొక్కలతో నిండిపోయాయి. అయితే వీటిని తొలగించడం కష్టమైన పని. సినిమా షూటింగ్లు, పర్యాటకుల సందర్శన కోసం 5 ఎకరాలను గుర్తించి అభివృద్ధి చేస్తాం. పర్యాటకులకు అనువుగా 2 వ్యూ పాయింట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. విశాఖ సాగర తీర ప్రాంతాల్లో కోస్టల్ రెగ్యులరైజేషన్ చట్టాలు సిఆర్జెడ్ ఉల్లంఘన యథేచ్ఛగానే సాగిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దిబ్బల ధ్వంసానికి ప్రయత్నాలు జరగ్గా పర్యావరణవేత్తలు అడ్డుకున్నారు. ఇప్పటికైనా అక్రమంగా చేపడుతున్న మట్టి తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యావరణ హిత, వారసత్వ సంపదను రక్షించాలని నగరవాసులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సముద్రం నుంచి వచ్చే అలలను వేల సంవత్సరాలుగా అడ్డుకుంటూ రక్షణ కవచాల్లా ఉన్న ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేయడానికి కొంతమంది లేఅవుట్ డెవలపర్లు సిద్ధమయ్యారు. దర్జాగా ఇక్కడి నుంచి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. పర్యావరణ హెచ్చరికలు వీరికి ఏమాత్రం పట్టడం లేదు. హుదూద్ లాంటి తుఫాన్లు నగరాన్ని కుదిపేసినా పర్యావరణంపై శ్రద్ధను కనపరచడం లేదని ఆరోపణలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పర్యాటక రంగాన్ని ప్రపంచంలోనే ఉన్న స్థాయికి తీసుకెళ్తామని గొప్పలు చెప్పినటువంటి పాలకులు విశాఖపట్నం జిల్లాలో భీమిలి శాసనసభ నియోజకవర్గంలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఎర్రదిబ్బలు రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ముఖ్యంగా భీమిలి శాసనసభ్యులు గౌరవనీయులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారే ఈ పర్యాటక శాఖ మంత్రి. ఆయన ఇలాకానాలో ఇలాగా ఎర్రమట్టి దెబ్బలన్నీ కబ్జాకు గురవుతున్నాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి మన రాష్ట్ర ప్రజలకి ఇంకొకటి లేదనేది చెప్పక తప్పదు. రాజకీయంగా మీరు చేస్తున్నది ఏమిటి? మీ నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నటువంటి మీ శాఖలో
ఇది ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం అన్నటువంటి ఈ పర్యాటక రంగంని సర్వనాశనం చేసే చర్యలు ఎర్రమట్టి దిబ్బల్ని మీరు నాశనం చేస్తుంటే ఏమీ మెదలకుండా ఉంటే చాలా ఇబ్బంది. రాష్ట్ర ప్రజలు కానీ విశాఖ జిల్లా ప్రజలు కానీ మరీ ముఖ్యంగా మాలాంటి పార్టీలు రాజకీయ నాయకులు భీమిలి నియోజకవర్గ ప్రజలు కూడా ఇది మంత్రికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా ఎందుకు జరుగుతుందిలే, ఆయన ఏం పట్టించుకోరా, లేకపోతే త్వరలో కేబినెట్ విస్తరణలో మేము ఉంటాము ఊడతాము, రాష్ట్రం ఏమైపోతే మాకేమి, శాసనసభ నియోజకవర్గం ఏమైపోతే మాకేమి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను ఎక్కడి నుండి చేస్తానో, లేకపోతే ఈ పార్టీలో ఉంటానో, లేకపోతే గెలిచే పార్టీలోకి వెళ్తానో, నాకెందుకులే ఈ గొడవని ఊరుకుంటున్నారనే రకరకాల అనుమానాలు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బల నుంచి లేఅవుట్ డెవలపర్లు యథేచ్ఛగా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలో మట్టిని కొంతమంది లేఅవుట్ డెవలపర్లు ట్రక్కులో ఎక్కించుకుని అక్రమంగా తరలించుకుపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడి నుండి మట్టి తరలింపును అదుపు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి ఇలాకాలో ఇంత జరుగుతున్నా గొంతెత్తి అరిచే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కొండలను ఆక్రమిస్తున్న కబ్జాకోరులు సహజ సిద్ధమైన ఎర్రమట్టి దిబ్బలను నాశనం చేస్తున్నా అధికారుల కళ్లకు కనిపించడం లేదు. లేఅవుట్ డెవలపర్ల కళ్ళు ఈ ఎర్రమట్టి దిబ్బలపై పడ్డాయి. భూమిని కబళిస్తున్నారు. జియోలాజికల్ హెరిటేజ్ ను విశాఖ వాసులు కాపాడుకోవాలి. మట్టి తరలింపునకు పాల్పడే వారిపై అధికారులు స్పందించి చర్యలు వెంటనే తీసుకోవాలి. భీమిలి నియోజకవర్గంలోనే ఎంతో నియోజకవర్గానికి మినిస్టర్ గారు ఉన్నారు, బొత్తిన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ భీమిలి నియోజకవర్గంలో ఎంతో అందమైన కొండలు ఉన్నాయి, మట్టి కొండలు ఉన్నాయి, ఎంతో అందమైన ప్లేసులు ఉన్నాయి. ఆయన టూరిస్ట్ మినిస్టర్గా వాటి మీద ఆయన ఆలోచన పెట్టి దాన్ని ఒక విహారయాత్రలాగా జనాలకి ఆయన ఎందుకని చేయకూడదు? ప్రతి దగ్గర విజయసాయిరెడ్డి గారికి భూములు పంచుకోవడానికే ఇస్తారా? ప్రజల కోసం అక్కడ ఆనందంగా పిక్నిక్ స్పాట్ లాగా చేయొచ్చు కదా మినిస్టర్ గారు. అది ముత్తిశెట్టి గారి చేతిలో నుండి కూడా వాళ్ళ సీఎంతో మాట్లాడి మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఎర్రకొండల్ని, ఎర్రదిబ్బల్ని ఎంతో ఘనంగా వైభవంగా దాన్ని ఒక టూరిస్ట్గా మార్చి రానున్న పిక్నిక్ స్పాట్లలోని ఎందుకు దాన్ని పెట్టుకోకూడదండి మనం? ఎర్రమట్టి దిబ్బలు 1700 ఎకరాల్లో దాదాపు 12,000 సంవత్సరాల కిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఇవి పర్యాటకులకు శతాబ్దాలుగా వీణుల విందు చేస్తున్నాయి. ఆసియా ఖండంలోనే అరుదైనవి. ఈ ఎర్రమట్టి దిబ్బలు ఇక్కడ ఏర్పడడం ఒక భూగోళ అద్భుతంగా ప్రజలు, పర్యాటకులు, పురావస్తు నిపుణులు భావిస్తూ ఉంటారు. నేషనల్ జియోగ్రాఫిక్ హెరిటేజ్ సైట్గా, జియోలాజికల్ మాన్యుమెంట్స్ ఉన్న ప్రదేశంగా ఈ ఎర్రమట్టి దిబ్బలను రెడ్ శాండ్ హిల్స్ అని కేంద్రం ప్రకటించింది. ఏటా వేల సంఖ్యలో దేశ విదేశాల నుంచి టూరిస్టులు ఈ ప్రదేశానికొచ్చి సేద తీరుతూ ఉంటారు. సముద్ర కెరటాలకు ఎదురుగా ఎర్రమట్టి దిబ్బలు ప్రజలను ఆహ్లాదకరంగా ఆహ్వానం పలుకుతుంటాయి. భూమి, సముద్రం కలిసే చోటు ఈ ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయని చరిత్రకారులు, పరిశోధకులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో కొన్ని వేల సంవత్సరాల కిందట నీరు గడ్డ కట్టుకుపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి కరగడం ప్రారంభమయ్యింది. ఆ సమయంలోనే సముద్రం మీదుగా వీచిన గాలులకు ఒడ్డున ఉన్న ఇసుక పెద్ద ఎత్తున ఎగిరి ఇసుక మేటలు వేసింది. అవే చివరికి విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలుగా ఏర్పడ్డాయి. ఎర్రమట్టి దిబ్బలు స్థానిక పరిస్థితుల వల్ల కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడ్డాయి. ఇటువంటివి దక్షిణాసియాలో కేవలం 3 ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందులో 2 భారతదేశంలోనే ఉన్నాయి. తమిళనాడులోని టెరి దిబ్బలు, విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు అవే. మరొకటి శ్రీలంకలో ఉంది. భీమిలికి సమీపంలో ఉండే ఈ ఎర్రమట్టి దిబ్బల వయస్సు 17,000 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
గాలికి ఎగిరి వచ్చిన సముద్రపు ఇసుక ఎర్రమట్టి దిబ్బలుగా పరిణామం చెందాయని జియాలజిస్టులు భావిస్తూ ఉన్నారు. దాదాపు 17,000 సంవత్సరాల కిందట భూతలం మంచుతో కప్పి ఉన్న సమయంలో ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఇసుక మేటలు వేసిన తర్వాత సముద్రపు గాలి వీచే దిశ కారణంగా అవి దిబ్బలుగా రూపొందాయి. ఇవి ఏర్పడినప్పుడు ఇప్పుడు సముద్రపు ఇసుక ఏ రంగులో ఉందో ఆ రంగులోనే ఉండేవి. సముద్రపు గాలి తీసుకొచ్చిన ఇసుకలో కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా క్వార్ట్జ్, గార్నెట్, సిలిమనైట్, మొనజైట్, మెనజైట్, జిర్కోన్, హెమటైట్ మొదలైనవి. ఇవన్నీ కూడా కోండాలైట్ ఖనిజం నుంచి వచ్చినవి. ఇవి చర్య పొందినప్పుడు ఎరువు రంగునిచ్చే మినరల్స్. ప్రధానంగా హెమటైట్లో ఐరన్ ఎక్కువగా ఉండే ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఈ ఇసుక దిబ్బలోని హెమటైట్తో పాటు ఇతర మినరల్స్తో నీరు చర్య పొంది ఐరన్ రెడ్ కలర్ ని విడుదల చేస్తాయి. దాంతో ఈ ఇసుక క్రమంగా ఎరుపు రంగులోకి మారుతోంది. అందుకే వీటిని ఎర్రమట్టి దిబ్బలు అంటారు. సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ దిబ్బలు కింది నుంచి పైకి వివిధ రంగుల్లో ఉంటాయి. పైభాగం సముద్రపు ఇసుక రంగు, మధ్యలో లైట్ రెడ్, దిగువన మట్టి రంగు ఉంటాయి. ఇవి ఏర్పడిన కాలాన్ని బట్టి రంగులొచ్చాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం ఐరన్ కు సంబంధించిన మినరల్స్ ఉండడంతో ఎరుపు రంగు అధికంగా కనిపిస్తోంది. దిబ్బలపైన వర్షాలు కురవడంతో అక్కడ కార్బోనేట్ ఏర్పడి అవి దిబ్బలు వివిధ రూపాల్లోకి మారేలా చర్యలు జరుపుతుంది. భారీ తుఫానులు, సునామీలు, సముద్రం అమాంతం ముందుకు రావడం వంటి పరిణామాలతో భారీగా చేరిన నీరు తిరిగి వెనక్కి వెళ్లే క్రమంలో దిబ్బల మధ్య చిన్న దారులు ఏర్పడ్డాయి. కాలక్రమంలో అవి నీటి దారులుగా మారి ప్రస్తుతం దిబ్బల మధ్య సందులుగా మారాయి. ఎర్రమట్టి దిబ్బల ప్రవేశం నుండి మట్టిని ట్రక్కులోకి తరలించి పర్యావరణ చట్టాలను కాలరాస్తున్నారు. సిఆర్జెడ్ ఉల్లంఘన కింద సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ చెప్పినట్టు ఈ వారసత్వ సంపదను కాపాడుకునేలా అధికార యంత్రాంగం వ్యవహరించాలి. ఈ ఎర్రమట్టి దిబ్బలు కొందరు పెద్దలకు కాసులు కురిపిస్తున్నాయి. జియోలాజికల్ హెరిటేజ్ ను విశాఖ వాసులు కాపాడుకోవాలి. మట్టి తరలింపునకు పాల్పడే వారిపై అధికారులు స్పందించి చర్యలు వెంటనే తీసుకోవాలి. ఎర్రమట్టి దిబ్బలకు జాతీయ భౌగోళిక వారసత్వ సంపదగా జిఎస్ఐ గుర్తింపు ఉంది. ఇక బౌద్ధ క్షేత్రాలుగా ఉన్న కొండలు చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఇప్పుడు వీటి పరిధిలో ఉన్న భూముల సంరక్షణ అంశం చర్చకు దారితీస్తోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల్లో భూములను కాపాడుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. విశాఖ నగరానికి విశిష్టతను కలిగించడంలో కీలకమైన ఈ తరహా వారసత్వ ప్రదేశాల ఖ్యాతిని సంరక్షించే దిశగా పటిష్టమైన విధానాలను అవలంబించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు ఒకటి. ఇది చారిత్రాత్మకమైనటువంటి మట్టి దెబ్బలు అందరూ సందర్శకులు ఎక్కువగా చూడటానికి వస్తుంటారు. అయితే ఇలాంటి చారిత్రాత్మకమైన మట్టి దెబ్బలు కొంతమంది అక్రమార్కులు తవ్వకాలు చేస్తూ ఈ మట్టిని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. దీనికి సంబంధించి భీమిలి నియోజకవర్గంలో పర్యాటక మినిస్టర్ సొంత నియోజకవర్గమైనటువంటి ఈ నియోజకవర్గ పరిధిలోని ఎర్రమట్టి దెబ్బలు ఇలాగా నాశనం అవుతున్నా సరే మినిస్టర్ అవంతి శ్రీనివాస్కి ఏమీ పట్టనట్టుగా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా గతంలో ఆందోళన చేశాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా గతంలో ఆందోళన చేశాయి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినట్లు లేదు. ఇప్పుడు మనం చూస్తే ఇదంతా కూడా జేసీబీ తో తవ్వే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఇవి చాలా చారిత్రాత్మకమైనటువంటివి. అలాగే ప్రజా సంఘాలు కూడా
ఎర్రమట్టి దెబ్బలను కాపాడడానికి చాలా ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అయినప్పుడు కూడా ఇవి చాలా లోపలికి ఉండడంతో ఎవరు సంచరించే ప్రదేశం కాకపోవడంతో ఇక్కడ ఎర్రమట్టి దెబ్బల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇవి కనుమరుగయ్యే ప్రమాదం అయితే ఉంది. ఇది హెరిటేజ్, ఒక హెరిటేజ్ కింద ఇవి గతంలో కూడా మనకి చరిత్రలో ఉంది. అయితే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సొంత గడ్డలోనే ఇది ఇలా జరుగుతుండడంపై ప్రజలు పెదవిరుపు విరుస్తున్నారు. సందర్శకులు కూడా ఈ ఎర్రమట్టి దెబ్బలు ఇలా తరలించకపోతే భవిష్యత్తులో కనుమరుగయ్యే భయం ఉందని చెప్పేసి పర్యాటకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం. ఇది వాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.